వెల్కమ్ బ్యాక్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా అప్పటికప్పుడు కూరగాయలతో పని లేకుండా టేస్ట్లో ది బెస్ట్గా ఉండే రెసిపీ పచ్చి పులుసు. దీనికి సైడ్ డిష్ ముద్దపప్పు అరటికాయ కూర కాంబినేషన్లో అద్దరిపోతుంది. ఇప్పుడు అరటికాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మంచిగా పీల్ ఆఫ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చి పులుసు అంటే పచ్చివే ఉండాలి కదా, అందుకోసం ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అరటికాయ కూర చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేద్దాం. అరటికాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యాక తగినంత ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకుందాం. అంతా ఒకసారి కలుపుకొని ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకోవాలి.
ముక్కలు సాఫ్ట్గా అయ్యి ఇలా వాటర్ ఏం కనిపించకుండా ఉన్నప్పుడు కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అరటికాయ కూర కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి తగినంత ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, గుప్పెడు కరివేపాకు ఆకులు కూడా వేసుకొని చల్లారాక వాటన్నిటిని బాగా కలుపుకొని వేరొక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పచ్చి పులుసు కోసం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తీయగా పుల్లగా కారంగా ఉండే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా.